దళిత విద్యార్థిపై దాడి, తోటి విద్యార్థులు కలిసి చితకబాదిన వైనం. ఆ, ఎప్పుడు వచ్చినావురా? పిలుస్తుంటే అలా వచ్చాయిందిరా. ఈ గాయాలేంట్రా, ఏమైంది? ఏం కాలేదు, చిన్న గొడవ. చిన్న గొడవ అంటావేంద్రా? ఆ గాయాలు చూసి చెప్పొచ్చు చిన్నయో పెద్దయో. నువ్వు చెప్పు, అసలు విషయం ఏం జరిగింది? వాళ్ళ ఫ్రెండ్ని కొడుతుంటే ఆ పనికి వెళ్ళినా మన హర్షను కూడా కొట్టారు. క్లారిటీగా చెప్పు, అసలు ఏమైంది? అదే అన్నయ్య, మన హర్ష ఉన్నాడు కదా, వాళ్ళ స్నేహితుడు రామోద్యోగం చేస్తున్న ఆఫీస్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ బంధువులు వచ్చి కొట్టారు. వీళ్ళలాంటి వాళ్ళు ఉన్నందుకే కదా నా లాంటి వాడి పరిస్థితి ఇలా ఉంది. ఈ గొడవలని మనకెందుకురా? వాడిని చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడా? వాడెవడు? హర్ష, ఏం మాట్లాడుతున్నావురా? ఆ దేవుని దయ వల్లనే కదా నేను ఈరోజు నాయకుని అయ్యాను. అన్యాయాన్ని అపనికి చేతగాని వాళ్ళందరూ దేవుని పేరు చెప్పి తప్పించుకుంటారులే. టైం వచ్చినప్పుడు నీకు కూడా తెలుస్తుందిలే. టైం ఎప్పుడు రాదు, రమ్మంట వస్తుంది, పొమ్మంట పోతుంది. రాముడు కొట్టారా? వాడికేం తక్కువ? అందంగా ఉంటాడు, పైన గవర్నమెంట్ జాబు. కళ్ళు మూసుకొని పిల్లనిచ్చేది పోయి వాళ్ళెందుకు కొట్టారా? ఇప్పటికీ ఉన్నారు కదా అన్నయ్య కులపిచ్చివారు. కాలాలు మారినా వీళ్ళు మారరు. రాము ప్రేమించిన అమ్మాయి అగ్రకులానికి చెందింది. అమ్మాయికి రాము అంటే కూడా చాలా ఇష్టం. కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో నిన్ను చంపనైనా చంపుతాను, కానీ చిన్న కులం వాడికి ఇచ్చి మాత్రం పెళ్లి చేయను అంటూ చిత్రహింసలు పెడుతున్నారు. నాన్న హర్ష, తున్నపోతు కొట్టాటలో లేక దూడల కాలు ఎగాల్సిందే. లైట్ తీసుకో. అయినా ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా, బయటకు వెళ్ళి బతుకమ్మ ఆడతారు, కానీ వాళ్ళ బతుకులతో ఆడుకునే వాళ్ళతో మాత్రం ఆడుకోరు. అందుకే వాళ్ళపై అసిడ్ దాడులు, అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. నీవు కూడా ఈరోజు నాయకుడు అయ్యావంటే వాళ్ళ వల్లనే కదా. వాళ్ళకి న్యాయం చేసేది పోయి వాళ్ళని ఎందుకు తొక్కుతున్నారు? నేను లవ్ గురించి మాట్లాడలేను. మరి ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వేరే ఏ విషయమైనా వాళ్ళపై జరిగే అన్యాయాలు, దాడులు ఎదుర్కొంటారని నీకు ఓటు వేస్తే మీరు వాళ్ళని తొక్కుతున్నారు. నీకు కొన్ని నిజాలు చెప్తా విను. కురుక్షేత్రంలో ముక్కలైన సైనికుల గురించి ఎవరికి తెలుసు? రాముడు సీత కోసం యుద్ధం చేస్తే సచ్చిన కోతులేనున్నవా ఎవరికి తెలుసు? మేము నాయకులం కావాలంటే ఇటువంటి కోతులు సైనికులు బలి కావాల్సిందే. మేం పైకి రావాలంటే మీలాంటి వాళ్ళు అడ్డొస్తే మేం ఎక్కుతాం, తొక్కుతాం, మొక్కుతాం. నీవేంద్ర నా పంచల కంచ? నీవు నాకు చెప్పడం ఏంద్రా? అన్న కూర్చున్నానా? ఇలా గ్లాసులు పగలగొట్టి భయపెట్టాలంటే నీలాంటి వాళ్ళని భయపెట్టడానికి అంతకు మించి చేస్తా. హర్ష, ఏమైందిరా నీకు? నాకేం కాలేదు, మీ మాటలే నన్ను ఇలా చేస్తున్నాయి. సమాజానికి అమాయకులకు సాయం చేసే వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలారా? సమాజం గురించి మనకెందుకురా? సాయం చేయండి రా అంటే సలహాలు సాయం చేసే సమాజం రా ఇది. నీలాంటి వాళ్ళు సహాయం అడిగితే చెప్పుతో కొట్టాలి, కొట్టాలి కూడా. నా మనోభావాన్ని దెబ్బతీస్తావరా? ఒరే లింగం, చెరువు మీద కుంగ అలుగుతే కుంగకే నష్టం, కానీ చెరువు కాదురా, గుర్తుపెట్టుకో. అయినా హర్ష, ఈ కులాల సమాజం గురించి నీకెందుకురా? నేను సంపాదించింది నీకోసమే కదరా. తిను, తిరుగు, ఎంజాయ్ చేయి. నేనున్నా నీకు. పేదవారి నుండి దోచుకున్న సొమ్మును సిగ్గు లేకుండా తిరుగు, ఎంజాయ్ చేయి అంటూ చెబుతున్నావు. నీవు సంపాదించిన దాంట్లో ఎంతమంది అమాయకుల శ్రమ ఉందో తెలుసా? రైతులు ఎండబెట్టిన భూమిని కన్నీటి బొట్టు కాసి చెమట తింజించి భూమిని బురద చేసి బువ్వ పండిస్తే దాన్ని కూడా లాగేసుకుంటారు కదరా. వాళ్ళ పైన దేవుడు దయ చూపలేదు, అందుకే వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. అందుకే మీలాగా వాళ్ళు లక్ష లక్షలు కోట్లు కోట్లు యాగాలు చేస్తలేరు కదా, అందుకే వాళ్ళు అలా ఉన్నారు. అవును, ఆ దేవుని దయ వల్లే చిన్న కులంలో పుట్టిన ఈరోజు నేను నాయకున్నయ్యా. ఆ దేవుని వల్ల కాదు, అంబేద్కర్ అనే దేవుని వల్ల నీవు ఈరోజు ఇలా ఉన్నావు అంటే కారణం అంబేద్కర్ దేవుడు. ఈ నేలపై ఏ జీవి కూడా జీవించని వర్ణాతీతమైన బాధల నుండి యుగయుగాల బానిస సంఖ్యలను, అమాయకరపు జీవితాలను ఏ దేవుడు కూడా చూసి కరుణించలేదు. అలాంటి నువ్వు ఈరోజు నాయకుడు అయ్యావు అంటే కారణం నువ్వు పూజించే రాముడు, కృష్ణుని వల్ల కాదు, అంబేద్కర్ అనే దేవుని వల్ల. దానిని మర్చిపోయి వాళ్ళనే తొక్కుతున్నారు కదరా. మీలాంటి వాళ్ళ వల్లనే మనం బాగుపడతలేం, మన సమాజం బాగుపడతలేదు. నేను సైతం ప్రతి పౌరుడు చదువుకునే సమాజం కోసం, నేను సైతం ప్రతి ఆడబిడ్డ చదువుకొని సమాజంలో తల ఎత్తుకొని నడిచే సమాజం కోసం, నేను సైతం మాయగాల మాయలు, దొంగ బాబాల మంత్రాలు లేని సమాజం కోసం, నేను సైతం కులాల మతాల పేర్లు చెప్పి ఓట్లు అడిగే నాయకులు లేని సమాజం కోసం, నేను సైతం కులాలు మతాలు లేని సమాజం కోసం, నేను సైతం భూమి మీద పుట్టిన మనుషులంతా సమానంగా బ్రతికే సమాజం కోసం.
నా ఒక్కడి వల్ల బాగుపడుతుందా ఈ సమాజం అనుకునే ఏ ఒక్కడి వల్ల లాభం లేదు. అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉంటే ఏ చెరువో బావో చూసుకోండి.